జై స్వరాజ్ వరల్డ్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. నేను మీ తోటకూర రఘు మాట్లాడుతుంది. ఈరోజు 30th మే చాలా చిరస్మరణీయమైనటువంటి దినం. ఎందుకంటే మా గురువు గారు దాసరి నారాయణరావు గారు యొక్క వర్ధంతి. ఆయన లేరు అనేటువంటి భావన ఎప్పుడు కలగదు. ఎందుకంటే ఆయన తాలూకు జ్ఞాపకాలు, ఆయన తాలూకు అనుభవాలు, ఆయన ఇచ్చినటువంటి ధైర్యం, ఆయన ఇచ్చిన జీవనం మమ్మల్ని సదా వెంటాడుతూనే ఉంటుంది. ఈ సందర్భంగా అంటే ఆయన ఒక డైరెక్టర్గా, రైటర్గా, ప్రొడ్యూసర్గా, ఆర్టిస్టుగా, లేకపోతే ఇండస్ట్రీ మనిషిగా ఎన్నోసార్లు ముచ్చటించుకున్నాం. కానీ వ్యక్తిగతంగా అసలు ఆయన కానీ, ఆయన శ్రీమతి పద్మగారు కానీ కామన్ మ్యాన్కి ఏ విధంగా అసలు కొండంత ధైర్యాన్ని ఇస్తుండేవాళ్ళు. ఆయన ఒక పెద్ద కౌన్సిలర్, అందరి సమస్యలు ఆయన సమస్యలుగా ఏ విధంగా పరిష్కరించేవాళ్ళు, ఏ విధంగా హ్యాండిల్ చేసేవాళ్ళు అనేటువంటి విషయాన్ని ప్రస్తావిస్తూ, అలాగే మేము చాలా ఆయనతో పోలిస్తే ఆయనతో పెద్ద పెద్ద హీరోలు, డైరెక్టర్లు, హీరోయిన్లు, ప్రొడ్యూసర్స్ ఉన్నా కూడా మేము ఫిల్మ్ జర్నలిస్టులు అయినా కూడా ఆయన భోజనం దగ్గరికి వచ్చేటప్పుడు మాత్రం పక్కన కూర్చోబెట్టుకున్నాం. ఆయన ఆదరణని, ఆ యొక్క వ్యక్తిత్వాన్ని ఒక్కసారి గుర్తు చేసుకుందామని చెప్పేసి మీ ముందుకు వచ్చాను. తెలుగు ఫిల్మ్ జర్నలిస్టులకి, ప్రత్యేకించి ఉదయంలో పనిచేసినటువంటి స్టాఫ్ అందరికి కూడా మే నెల చిరస్మరణీయం అనేటువంటిది. ఎందుకంటే గురువుగారు దాసరి నారాయణరావు గారు 4వ తారీఖు జన్మదినం. అంటే అలాగే 30th ఆయన యొక్క వర్ధంతి, జయంతి 4 అయితే 30 వర్ధంతి. ఎందుకు అంటే మేమే కాదు, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికైనా ఏ చిన్న సమస్య వచ్చినా కూడా తలుచుకునే దాసరి గారినే. ఇప్పుడు కన్నా దాసరి గారు ఉంటేనా అని చెప్పేసి ప్రతి చిన్న విషయాన్ని, ఏ చిన్న సమస్య వచ్చినా ఆయన తలుచుకుంటూ ఉంటారు. అలాగే ఫిల్మ్ ఇండస్ట్రీలో ఆయన మెడ్రాసులో ఉన్నప్పుడు ఒక విచిత్రం జరుగుతుండేది. ఆయన తెనాంపేటలో అంటే జూబ్లీ బజల్లా రోడ్లో ఉండేవాళ్ళు. బజల్లా రోడ్లోనే దాసరి నారాయణరావు గారు, రామారావు గారు దర్దాపుగా ఎదురెదురిళ్ళు. అంటే ఇక్కడ దాసరి నారాయణరావు గారు పడుకునే సమయానికి ఆయన నిద్రలేసేవాడు. అంటే తెల్లార వరకు అనమాట ఆయన పనిచేసుకుంటూ ఉండేవాడు. ఈయన పడుకున్న టైంకి అనమాట ఆయన ఇక్కడ లైట్ ఆఫ్ అయ్యేది, అక్కడ లైట్ ఆన్ అయ్యేది. సరే, అక్కడ ఒక విచిత్రం ఏమిటంటే దాసరి పద్మ గారిని కలవటానికి అక్కడ ఉన్నటువంటి ఆ లొకాలిటీలో ఉన్నటువంటి డౌన్ రోడ్ అని బడుగులందరూ కూడా అన్నమాట అక్కడ చేరేవాళ్ళు. వాళ్ళ సమస్యలన్నీ ఆవిడ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. ఆవిడ వాళ్ళందరం ఉండేది. ఆవిడ కాంగ్రెస్ నాయకురాలు, చాలా పెద్ద నాయకురాలు. అందువల్ల వీళ్ళని వెంట వేసేసుకుని అక్కడికి లీడర్స్ దగ్గరికి, అది గవర్నమెంటు అన్న డిఎంకే ప్రభుత్వాలు ఉన్నా కూడా అనమాట ఈ కాంగ్రెస్ నాయకురాలుగా అనమాట ఇప్పుడు వెళ్ళేసి వాళ్ళందరూ పనులు చేసి పెడుతూ ఉండేది. ఇందుకే సినిమా ఇండస్ట్రీ లైజన్ దీనికి. అట్లాగే హైదరాబాద్లో ఫిల్మ్ ఇండస్ట్రీ, హైదరాబాద్ కానీ మెడ్రాస్లో కానీ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరికి ఏ చిన్న సమస్య వచ్చినా సరే దాసరి నారాయణరావు దగ్గరికి వెళ్ళి చెప్పుకునేవాళ్ళు. ఆ సమస్యకి దాసరి నారాయణరావుకి సంబంధం లేదు. అది ఇమ్మీడియట్గా అనమాట, సర్లే నాకు చెప్పావు కదా నేను చూసుకుంటానులే, ఎవరు అడిపారు, అరే వాడు ఫోన్ నెంబర్ నోట్ చేసుకో అని చెప్పగానే అసలు వీడు ఆ పని ఈయన చెప్పగానే వాడు పెద్ద రిలీఫ్. ఆయన చెప్పేసానికి ఆయన చూసుకుంటాడులే అని. అట్లాగే మెడ్రాసులో ఉన్నప్పుడు కూడా పోలీస్ కేసులు ఏదో వచ్చినా సరే ఈయన సినిమా వాడు, డైరెక్టర్, ప్రొడ్యూసర్ ఎక్సెట్రా. కానీ ఎప్పటికైనా పోలీసులతో పని వచ్చినా కూడా ఈయనే ఇట్లా చెప్తుండేవాళ్ళు. అలాంటి వ్యక్తి ఇవాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో లేని లోటు అనుక్షణం కనిపిస్తూ ఉంటుంది. ఆయనలో ఇంకో గొప్పతనం ఏమిటంటే ఎప్పుడు కూడా అందరూ కూడా అనమాట ఈ ఫిల్మ్ ఇండస్ట్రీలో భోజనాలు పెడుతుంటారు జనరల్గా అనమాట అందరికీ. అయితే ఆ ముఖ్యులైనటువంటి ఆర్టిస్టులకి లేకపోతే ప్రొడ్యూసర్స్కి విందు వేరే ఉంటుంది, మిగతా వాళ్ళకి వేరుగా ఉంటుంది. కానీ దాసరి నారాయణరావు గారు తనతో పాటు ఆ పెద్ద డైనింగ్ టేబుల్ ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర, ఆయన కూర్చునేవాడు. ఆయన పక్కన అనమాట వీళ్ళందరూ రే కూర్చో అనేవాడు. కూర్చోమని చెప్పేసి వెండి పళ్ళెంలో అన్ని రకాల భోజనాలు, అంటే విందు భోజనం అన్నటువంటి వడ్డించేవాడు. ఆయన తక్కువ తినేవాడు. పక్కన ఉన్నటువంటి వాళ్ళు అనమాట నువ్వు తిను 5 అని చెప్పేసి పెడుతుండేవాడు. అది ఆయన పెట్టేటువంటి ఆ తిండి భరించలేక మిగతా వాళ్ళందరూ కూడా అనమాట, ఒరే బాబు నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, అది ఇది అని చెప్పేసి ఆ భోజనం టైంకి అనమాట స్కిప్ అవుతుండేవాళ్ళు. ఈయన ఏమన్నా వాళ్ళు ఉండరే పిల్లమని నేను చెప్పేసి అంటే ఎక్కడున్నారు సార్, వెళ్ళిపోయారు సార్
అని చెప్పేసి ఉండేవాళ్ళు. అంటే ఆయన పెట్టు భోజనాన్ని భరించలేక ఆ యొక్క విందు కానీ ఆయన చూపించిన ఆప్యాయత కానీ అనురాగం కానీ భరించలేనటువంటి ప్రేమ అయింది. ఆయన గుప్తదానాలు చాలా చేశారు. పెద్ద పెద్ద ఆర్టిస్టులకి, టెక్నీషియన్ చాలామందికి నెలవారీ జీతాలు పంపించాడు. ఆ మహానుభావుడు భౌతికంగా లేరు, కానీ వారి ఆలోచనలు, వారి స్ఫూర్తి మమ్మల్ని వెంటాడే ఉంటున్నాయి. సెలవు.